సరే అండి. రెడ్ బుక్‌తో వైసీపీ పార్టీని భయపెడుతున్నారు. ఎందువల్ల? భయం గుప్పిట్లో ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు భయంగా పొరుగు రాష్ట్రాలకెళ్ళి బతుకుతారనేది వైసీపీ ఇప్పుడు చెప్తుంది. వీళ్ళకి తెలియని ఒక విషయం చెప్తా. రెడ్ బుక్ అంటే రాజ్యాంగబద్ధంగా పనిచేసిన వాళ్ళ పేర్లు అందులో ఉండవు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా దోపిడీ చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టినోళ్ళు, ఇబ్బంది పెట్టినోళ్ళు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినోళ్ళు, ఈ రకమైనటువంటి వ్యక్తుల పేర్లు ఉండటంలో తప్పు లేదు. అయినా ఉన్నా మిమ్మల్ని ఏది ఆ పేరుంది కదా అని అరెస్ట్ చేయట్లేదు కదా. మీ తప్పులు చూపించే కదా మేము కోర్టుకు పెడుతున్నాం. కాబట్టి తప్పులు ఉండబట్టే కదా కోర్టు బెయిల్ ఇవ్వకుండా అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే గొంతుకుని నొక్కుతున్నారు అనేది వైసీపీ చెప్తుంది. ప్రశ్నించే గొంతుకులు నొక్కే మొట్టమొదటి పార్టీ రాష్ట్రంలో ఏదంటే అది వైసీపీ. గత 5 ఏళ్లలో ప్రజా సంఘాలు కానీ, ఎంప్లాయీస్ యూనియన్లు కానీ, రాజకీయ పార్టీలు కానీ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కును మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. వాళ్ళ బాధలు చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. ఏనాడు ఒక ధర్నాకు సహకరించినటువంటి నేపథ్యం లేదు. ప్రజలు, ప్రజా సంఘాలు వాళ్ళ మనసులో అది వాళ్ళ ఆవేదన చెప్పుకునే పరిస్థితి లేకుండా ప్రతిరోజు హౌస్ అరెస్టులు. మా ఇంటి ముందు వారానికి 3 సార్లు పోలీసులు ఉండేవాళ్ళు. గృహ నిర్బంధం, హౌస్ అరెస్టులు. నాకు తెలిసి నా 27 ఏళ్ల రాజకీయ జీవితంలో వైసీపీ ప్రభుత్వంలో అందరినీ, ఉద్యోగ సంఘాలను అరెస్ట్ చేస్తారు, రాజకీయ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఏ ధర్నా చౌకులో ఒక ధర్నా జరిగినటువంటి నేపథ్యం వాళ్ళు స్వేచ్ఛగా 2 రోజులు 3 రోజులు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్ అంతా కూడా బాగా జనాలతో నిండిపోయింది కదా. ప్రతిరోజు ఏదో సంఘాలు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ప్రభుత్వం మాకు హామీలు నెరవేర్చలేదు, మా ఓట్లతో గెలిచింది ప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిచాం, ఎవరి ఓట్లతో కాదు, ప్రజల ఓట్లతో గెలిచాము. ఇవాళ వాళ్ళు ధర్నా చౌక్లో 2 రోజులు 3 రోజులు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అంటున్నా నేను. వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే రకంగా, తీర్చమని అడిగే రకంగా వాళ్ళ హక్కును వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. మేము సహకరిస్తున్నాం ప్రభుత్వంగా. మేమేం వాళ్ళని నిర్బంధించటం లేదు, మీరు ఇంట్లో నుంచి రావద్దనటం లేదు. ఎవరైనా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం కానీ, బాధ కానీ, కష్టాన్ని కానీ ప్రభుత్వానికి చెప్పుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేయగలిగిన మేరకు చేస్తుంది. ఇది రాజకీయ వ్యవస్థలో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ సర్వసాధారణంగా జరిగే ఊరేగింపులు చేస్తాము, ధర్నాలు చేస్తాము. మేము ఉన్నప్పుడు చేసాము, వాళ్ళు ఉన్నప్పుడు చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర ఏంటి? ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండనివ్వలేదు గతంలో వైసీపీ ప్రభుత్వం. మమ్మల్ని బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. మా నాయకుడు వచ్చినా కూడా వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అసలు ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే డేరాలు కట్టి చెట్లు నరికి ఎవరేం చేస్తే అంత అభద్రత ఉన్న ముఖ్యమంత్రి నేను చూడలా. ఇప్పుడు ఎవరన్నా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ఇల్లు ఉంది. గతంలో ప్రతిపక్ష నాయకుడికి ఎట్లా ఉందో ఇల్లు ఇప్పుడు అట్లాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి చూడండి, అది తిహార్ జైలుకి పెట్టినట్టు సెక్యూరిటీ, అంత పెద్ద ఐరన్ రాడ్స్ వేసి అంత అవసరం ఏముంటుంది. చంద్రబాబు గారు ఇల్లు చూసారు హైదరాబాద్లో? మీరు చూసాం. ఎలా ఉందండి చంద్రబాబు గారు హైదరాబాద్ ఇల్లు? ఎలా ఉంది? ఉండవల్లి ఇల్లు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు అక్కడున్నా ఎక్కడున్నా ఆ రకమైన పద్ధతులు అయితే లేదు. అంత రక్షణ వలయంలో ఉన్న పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది. సెక్యూరిటీ పెట్టుకోవడం తప్పంటారా? సెక్యూరిటీ పర్పస్ అలా పెట్టుకోవడం తప్పనేది లేదు కదా. నేను అనేది ఒక ముఖ్యమంత్రికి సెక్యూరిటీ లేకపోతే పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఏమిస్తారని నేను అడుగుతాను. ఒక ముఖ్యమంత్రి అంత ఐరైన వలయాన్ని సృష్టించుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? నీకెంత భయం ఉంటే నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ రక్షణ విషయంలోనే నీకు అంత అభద్రత బాగుంటే నువ్వు ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తావని నేను అడుగుతున్నా. నేను పెట్టుకోవద్దంటలేదు. ఆయన డబ్బులు ఆయన పెట్టుకున్నాడు. అన్ని చోట్ల పులివెందుల పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు, హైదరాబాద్లో కట్టుకున్నాడు, బెంగళూరులో కట్టుకున్నాడు, ఇడుపులపాయలో కట్టుకున్నాడు, ఇవుడొద్దన్నాడు, తాడేపల్లిలో కట్టుకున్నాడు. ఆయన ఎక్కడున్నా ప్యాలెస్లో ఉండాలి, పేదోడు మాత్రం సెట్ స్థలంలో ఉండాలి. మీకెందుకు అంత అంటాడు, ఈయనకి ఎందుకు అంత అనేది ఆయన చెప్పడు. ఆయనకు నిజం చెప్పడం చేత కాదు, నిజం తెలియదు ప్రజలకు అనుకుంటాడు. అన్ని వాస్తవాలు తెలియబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు.
సార్ మోసానికి దగాకి ప్యాంటు షర్ట్ వేస్తేనే చంద్రబాబు గారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా? ఇప్పుడు మనం అద్దంలో చూసుకున్నాం అనుకోండి, ఎవరు కనపడతారు? మనమే కనపడతాం. అది జగన్మోహన్ రెడ్డిది కూడా అంతే. ఆయన అవినీతి పరుడు, ఆయనకు వేస్తే ఎట్లా ఉంటుంది అని ఎదటోడిని ఆపాదించటం అనేది జగన్కు వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట తప్పే. ఆయన ప్రభుత్వంలో ఏం చేశారు, ఈ ప్రభుత్వంలో ఏమి చేయలేదు చెప్పగలవాను. అప్పులు తెస్తున్నారు అని అంటున్నాడు. ఓకే, నువ్వెంత అప్పులు తెచ్చావో చెప్పు. నువ్వే కార్పొరేషన్ నుంచి ఎంత అప్పు తెచ్చావో చెప్పు. నీ ఇప్పుడు ఇవాళ అక్రమంగా వైసీపీ నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తున్నారని నువ్వు అంటున్నావు కదా. అసలు దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం. మేము కమ్యూనిస్ట్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసాము. ఆ రోజుల్లో నాయకులు ఏదన్నా ఇబ్బంది జరిగితే పార్టీ ఆఫీసులో ఉండేవాళ్ళు. నువ్వు రాష్ట్ర ఆఫీసు మీద దాడి చేపించావు. దాడి చేస్తే ఎవరైనా ముఖ్యమంత్రి ఖండిస్తారు, అది సరైన పద్ధతి కాదని. ఒకవేళ నువ్వు చేయించినా కూడా ఆయన ఏమన్నాడు, నాకు అభిమానులు ఉంటారు, వాళ్ళు స్పందిస్తారు కాబట్టి అలాగే ఉంటుంది అన్నాడు. అందుకే ఈరోజు టీడీపీ కూడా అంబర్రాంబాబు వింటున్నాను జోగి రమేష్ మీద దాడి చేయించారంటారా? దాడి చేయటం అనేది మా అధినాయకత్వం ఒప్పుకోదు. సాక్షాత్తు ఎమ్మెల్యే దగ్గర నుంచి చెప్పించారని చెప్పి సాక్షాత్ మీడియా కూడా చెప్పారు కదా. ఎమ్మెల్యే దగ్గర ప్రజలకు ఆగ్రహం వస్తే ఇలాగే ఉంటుందని చెప్పి గల్లా మాధవి గారు చెప్పారు. ఎమ్మెల్యే సాక్షాత్తు ఎంపీ కేంద్ర మంత్రి కూడా చెప్పాను, 24 గంటల్లో మా ఇది ఎలా ఉంటుంది మీరు చూస్తారు రాంబాబు అని చెప్పి అన్నారు బాహాటంగానే. అదే నేను చెప్తున్నా మీకు. ఇప్పుడు పట్టాభి ఇల్లు ఉంది, పట్టాభి ఇంట్లో పట్టాభి జైల్లో ఉన్నాడు. ఆయన కూతురు ఒక్కతే ఉంది, వాళ్ళ అమ్మ మార్కెట్కి వెళ్ళింది. మీరు 100 మంది ఇల్లు ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఆ బిడ్డను తీసుకెళ్ళి బాత్రూంలో పని అమ్మాయి గంట తలుపేసి దాచిపెట్టినటువంటిది. అప్పుడు తెలియలేదా నీకు ఈ బాధ? లేకపోతే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తెలియలేదా? రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి పని చేసే వాళ్ళ తలకాయలు పగలగొట్టినప్పుడు తెలియదా? ఎవరు చేసినా తప్పే. మీకు తెలుసో లేదో రాంబాబు ఇంటి మీద జరిగినా లేదా జోగి రమేష్ ఇంటి మీద జరిగినా అది నామమాత్రం దాడిలే. నేను చెప్తున్నాను, రియల్గా చేసింది వైసీపీ వాళ్ళు. లోపలికి వచ్చి అద్దాలు పగలు కొట్టేసి తలల పగలు కొట్టేసి ఇల్లంతా ధ్వంసం చేసి ఏది ఎవ్వరు చేసినా తప్పే. ఆ రోజు సాయంత్రం మాకు టెలికాన్ఫరెన్స్ వచ్చింది. ఇటువంటి జరగడానికి వీలు లేదు, పార్టీ ఊరుకున్న ప్రసక్తి లేదు, ఎవరి ఇళ్ళ దగ్గరికి కానీ ఏ రకమైనటువంటిది చేయటానికి వీలు లేదని మా అధినాయకుడు ద్వారాగా మాకు అందరి కార్యకర్తలకు సమాచారం వచ్చింది. గతంలో వైసీపీ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. అట్లాంటి పార్టీ ఉండకూడదు, ప్రభుత్వం వద్దు అనే కదా ప్రజలు 151 నుంచి 11కి ఇచ్చింది. ఇంకా ఆ పార్టీకి టీడీపీకి ఇంకా తేడా ఏముందంటారు? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నప్పుడు ఇతర రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తిగతంగా మాట్లాడినా మైక్ ఆపమని చెప్పేటువంటి తత్వం కలిగిన వ్యక్తి. ఇంకా మీకు ఒక విషయం చెప్తున్నాను, 1978 నుంచి ఇప్పటి వరకు లైవ్లో ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎలా కాపాడాలో అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన